హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 లో నిన్న ఆదివారం ఎపిసోడ్ అయితే జరిగిందో, ఆ ఎపిసోడ్ అనేది నిన్న చాలా సందడిగా జరిగింది. ఈ సీజన్లలో మంచి ఎపిసోడ్, సండేలో మంచి ఎపిసోడ్ అంటే నిన్నటి ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫన్ టాస్క్లు, అలాగే దివ్య నిఖిత బయటికి వెళ్ళిపోయినా కానీ ఏ నెగిటివిటీ లేకుండా ఫుల్ పాజిటివ్తో బయటికి వెళ్ళింది. ఆల్రెడీ తనకు తెలుసు ఎలాగో తను వెళ్తానని చెప్పి, అందుకే ఫుల్ పాజిటివ్ వైబ్తో వెళ్ళింది. అలాగే హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా ఫుల్ పాజిటివ్ వైబ్ ఇచ్చి వెళ్ళింది. తను ఏం చెప్పింది అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు నిన్న నాగార్జున గారు ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ ఎండ్ అయ్యే వరకు మామూలు టైమింగ్ కాదు, అసలు మామూలు పంచులు కాదు, వేరే రేంజ్. నిన్న మంచి ఫామ్లో ఉన్నారు నాగార్జున గారు నిన్న. సో ఎపిసోడ్లో నిన్న ఏం జరిగింది అనేది సింపుల్గా ఒక 5 నిమిషాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్ ఉంటారు కదా, సో ఆడియన్స్లో ఒకరు సార్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పి ఒకరు చెప్పారు, ఇంకొకరు వచ్చేసి తనుజ ఇష్టం, దివ్య ఇష్టం లేదా అని తను చెప్పింది సింపుల్గా. సో నాగార్జున గారు కూడా ఫస్టే పనిచేసి పడేశారు. తనుజ ఇష్టం అంటే ఎలాగో దివ్య ఇష్టం ఉండదులే అమ్మ అని చెప్పి పనిచేశారు. తర్వాత హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ అయితే పెట్టారు. సో టాస్క్ సంచాలక్ ఎవరంటే తనుజ. సో ఆ లోపల ఒక సేవింగ్ అనమాట. సో కెప్టెన్ కళ్యాణ్ లోపలికి పోయి కొన్ని పౌచర్స్ తీసుకొచ్చాడు. అది రీతు అందరికి ఇచ్చేసింది. సో ఏదైతే త్రాసు ఉంటుందో, మామూలుగా వెయిట్ ఉంటుంది కదా, ఎక్కువగా యూజ్ చేయట్లేదు, మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు త్రాసుని. సో దానిపైన పౌచెస్ పెట్టాలి. ఎవరి పౌచ్ బరువుగా ఉండి అది పైకి వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో రీతు అయితే పౌచెస్ అందరికీ ఇచ్చింది. సో అక్కడ సేవ్ అయింది డిమాండ్. ఏమమ్మా రీతు, ఏమన్నా వెయిట్ ఎక్కువగా వేసి ఇచ్చావా అంటే, లేదు సార్ నా హార్డ్ పెట్టి ఇచ్చానా అని చెప్పి రీతు అక్కడ చిన్న ఫన్ కన్వర్జేషన్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ సేవ్ అయింది డెమన్ సేవ్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఒక గేమ్ అయితే పెట్టారు. ఏం లేదు, సింపుల్ గేమ్. అది భరణి గారి టీం ఒకటి, సంజన గారి టీము. సింపుల్ గేమ్ ఏంటంటే స్క్రీన్ పైన ఒక మూవీకి సంబంధించిన విజువలైజేషన్ కొద్దిసేపు కనిపిస్తుంది. అది ఏ సినిమాకి సంబంధించి గెస్ చేయాలి. గెస్ చేసిన వాళ్ళకి పాయింట్స్. సో చాలా ఫన్ గా కన్వర్జేషన్ గా జరిగింది. అది గేమ్ లో విన్ అయింది భరణి గారి టీం, కానీ ఆ గేమ్ కి సంచలకంగా ఉన్నది తనుజ. సో అప్పుడు నాగార్జున గారు అక్కడ కూడా పనిచేస్తారు. ఏమో తనుజ నువ్వు ప్రతిసారి భరణి గారిని గెలిపించేదాకా ఉండవా అని చెప్పి. సో అలా చిన్న ఫన్నీ కన్వర్జేషన్ పాయింట్ ఆఫ్ టైంలో నాగార్జున గారు పనిచేయడం భలే అనిపించింది. దానికి తోడు ఈ వీక్ లో బెస్ట్ మూమెంట్ ఏది అనేది చూపించాలంటే దివ్య నువ్వు ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలన్నప్పుడు దివ్య ఒక సీక్రెట్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ ఉంటాయి, వాటికి సంబంధించి మనీ వస్తుంటుంది. అది మమ్మీకి తెలియదు. అందులోంచి నేను సగం దబ్బేసి బయటికి వెళ్ళి తిండాలు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అలాంటివి అని చెప్పి దివ్య ఒక సీక్రెట్ అయితే చెప్పింది. సో ఇప్పుడు ఈ సీక్రెట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే తెలిసిపోయింది అనుకోండి. లాస్ట్ వీక్ లో ఏదైతే రీతు చౌదరి, భరణి గారు ఇంకా ఇమాన్యుయల్ ఏదైతే ఆ డాన్స్ చేయడం జరిగిందో, అది అప్పట్లో సోషల్ మీడియా రూపేసింది. సో దాన్నే ప్లే చేయడం జరిగింది. హౌస్లో వాళ్ళంతా నవ్వి పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం జరిగింది. సో మళ్ళీ చూసినప్పుడు, మళ్ళీ కూడా టీవీలో చూస్తున్నప్పుడు కూడా అది నవ్వొచ్చింది. సో అంత మంచి మూమెంట్ అనమాట అది. ఆ వీక్ లో ఆ ఎపిసోడ్ లో పర్టికులర్ గా అదే మెయిన్ హైలైట్. అసలు మిగతా సుమన్ శెట్టి గారు డాన్స్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది. తర్వాత ఇక సేవింగ్స్ వచ్చేసింది. సేవింగ్స్ వచ్చేసినాక ఏదైతే ఫైర్ ఉందో ఆ ఫైర్ కి సంబంధించిన కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో సేవ్ అయింది భరణి గారు. సో భరణి గారు కూడా సేవ్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీకి సంబంధించిన బిగ్ బాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు సంబంధించి మన హౌస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి. సో నాగార్జున గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు హౌస్ లో ఉండడానికి అర్హత ఎవరికి లేదు అని అన్నప్పుడు సంజన గారి ఫోటో పెట్టడం జరిగింది. కానీ రీతు, దివ్యనిఖిత ఫోటో దివ్యనిఖిత రీతు ఫోటో పెట్టడం జరిగింది. ఎక్కువ మంది పెట్టింది మాత్రం సంజన గారి ఫోటో. బట్ ఏంటంటే సంజన గారు కొద్దిగా మారారు. ఈ ఎపిసోడ్ లో కొద్దిగా చూస్తుంటే ఆమె కొద్దిగా చేంజ్ అయ్యారు. బట్ ఏంటంటే సంజన గారు అలా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది, మరీ సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకోని. అయినా ఆమెను కంట్రోల్ చేయలేము, ఆమె మళ్ళీ అదే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక వారాలు తక్కువ ఉన్నాయి కదా, ఇంకో 3 weeks ఉన్నాయి కదా. సో ఏంటంటే తను కొంచెం అందరితో ఇక మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటుందేమో. బట్ ఏంటంటే తను అలా ఉంటేనే కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక సేవింగ్. ఇమాన్యుయల్ ఇక్కడ సేవ్ కావడం జరిగింది. ఏదైతే ఒక పియానో లాగా ఉంటుంది, దాన్ని ఊస్తే ఎవరి దగ్గర నుంచి అయితే సౌండ్ వస్తుందో సో వాళ్ళు సేవ్ అయినట్టు అక్కడ ఇమాన్యుయల్ సేవ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ భలే అనిపించింది. ఏంటంటే బొమ్మ గీయాలనే టాస్క్. ఇక్కడ డెమన్ పవన్ సంచాలకం. ఇది కూడా చాలా ఫన్ గా కన్వర్జేషన్ అయింది. ఇందులో మెయిన్ గా సుమన్ శెట్టి గారు బాబు బంగారం అన్నప్పుడు అది తీసి విజువల్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఫన్. అలాగే తనుజ గారికి అది జగదేక వీరుడు అతిలోక సుందరి అన్నప్పుడు అది చెప్పలేకపోయింది. అందులో కూడా నాగార్జున గారు ఆ పంచ్లు ఏవైతే వేయడం జరిగిందో అవి మామూలుగా హైలైట్ కాదు. ఈ రోజు అయితే ఎపిసోడ్ కి ఈరోజు నాగార్జున గారు కింగ్ నిజంగా. ఈ గేమ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సేవింగ్. ఈసారి సేవ్ అయింది తనుజ ఇంకా సంజన కూడా. ఆడియన్స్ సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత సంజన గారు ఏవైతే మాటలు మాట్లాడడం జరిగిందో ఆమె దగ్గర నుంచి అలాంటి మాటలు బేసిక్ గా మనం ఎక్స్పెక్ట్ చేయము, కానీ అలాంటి మాటలు రావడం జరిగింది. సో ఏంటి నాగార్జున గారు షాక్ అయిపోయారు. ఇమాన్యుయల్ లేపి, ఏంటి ఇమాన్యుయల్ అమ్మ చాలా మారిపోయినట్టుంది అంటే, అవును సార్ ఈ మార్పు ఏదైనా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడ మంచి చిన్న ఫన్ కన్వర్జేషన్ జరిగింది. అలాగే అమ్మ మార్పుకు సంబంధించి ఏదైనా ఒక పాట పాడు అంటే ఇమాన్యుయల్ వాయిస్తో, లేడీ వాయిస్తో మంచి సాంగ్ అయితే పాడడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ చూడడం అనేది కొంచెం చాలా కష్టంగా అనిపించేదేమో. నిజంగా ఇమాన్యుయల్ లేకపోతే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అన్నిట్లో ఉన్నాడు. సాంగ్స్లో కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, టాస్క్లో కానివ్వండి, మనుషులను అర్థం చేసుకునే విధానంలో కానివ్వండి, అన్నిట్లో ఆల్రౌండర్ ఈ సీజన్లో ఎవరైనా అంటే ఇమాన్యుయలే. అసలు ఇమాన్యుయల్ కప్పు కొట్టే క్యాండిడేట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి మనం నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల అదొక మైనస్ అయిపోయింది. అయినప్పటికీ మనోడు 3rd పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఇస్తున్నాడో అది ఫ్యామిలీ ఆడియన్స్ని అందరినీ ఆకట్టుకుంటుంది.
ఒక ఎపిసోడ్లో ఇమాన్యుయల్ లేకుండా ఊహించుకోవాలంటే ఈ సీజన్లో చాలా అంటే చాలా కష్టం. ఇక ఫైనల్గా ఇక లాస్ట్ ఎలిమినేషన్ దివ్య, సుమన్ శెట్టి గారు ఇద్దరు రావడం జరిగింది. దివ్యకు ఆల్రెడీ తెలుసు, అప్పుడే సంజన గారు అంటున్నారు, సంజన గారు కూడా అన్నారు దివ్య ఒక హగ్ ఇచ్చేసి వెళ్ళాలంటే మళ్ళీ వస్తానని చెప్పి అక్కడ సుమన్ శెట్టి గారు సేవ్ అవ్వడం జరిగింది. మన దివ్య ఇక్కడ ఎలిమినేట్ అయింది. సో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి అందరినీ కలిసి భరణి గారితో నిజంగా ఆమెకి ఏదైతే బాండింగ్ ఉందో అది నిజంగా జెన్యూన్ బాండింగ్ అండి, చాలా అంటే జెన్యూన్ బాండింగ్. ఎందుకంటే మనం కూడా కొన్ని సార్లు వీళ్ళ బాండింగ్ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది, మరీ ఇలా కొట్లాడుకుంటారో చూసే వాళ్ళకి కొంచెం బయట డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ నిజంగా చాలా అంటే చాలా జెన్యూన్ బాండింగ్. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు చెల్లిని అని చెప్పి ఏదైతే ఆమె పదాలు చెప్పడం జరిగిందో నిజంగా చాలా అద్భుతం. మీరు గెలవాలి, మీరు టాప్ 5లో ఉండాలి, నేను మిమ్మల్ని మళ్ళీ ఆ స్టేజ్ పైన చూడాలి, మీకోసం నేను కొబ్బరికాయలు కొడతాను, రోజు దేవుణ్ణి మొక్కుకుంటానని చెప్పి చాలా అద్భుతమైన మాటలు చెప్పి అందరితో పాజిటివ్గా మాట్లాడి తను ఏదైతే స్వీట్ చేసిందో ఎవరికి తెలియకుండా చేస్తుంది అనుకుంటా, ఆ స్వీట్ని అందరికి తినిపించి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఆమె జర్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆమె వచ్చిన విధానం ఎలా ఉందంటే ఆమెను ఎవ్వరు వద్దనుకున్నారు హౌస్లోకి రావాలనుకుంటే, అప్పుడు ఓటింగ్ ద్వారా ఈమె రావడం జరిగింది కదా, ఎవ్వరు వద్దు అని అనుకుంటే ఈమె వచ్చింది హౌస్లోకి, దివ్యనికిత వచ్చింది. సో అలా వద్దనుకున్న క్యాండిడేట్ ఈరోజు అందరినీ అలరించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే దివ్యనికిత జర్నీ ఎంత బాగుందో, ఆమె అందరితో మాట్లాడిన విధానం, హౌస్లో ఒక్కరి మీద కూడా నెగిటివిటీ ఆమె స్ప్రెడ్ చేయలేదు, అందరితో బాగానే మాట్లాడింది, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడింది, ప్రతి ఒక్కరికి వాళ్ళ పాజిటివిటీ చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది ఆమె స్ప్రెడ్ చేయలేదు. పాజిటివ్గా వచ్చింది, పాజిటివ్గా వెళ్ళిపోతుంది. తను మాట్లాడే విధానం కానీ తను పెట్టే పాయింట్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చిన్న అమ్మాయి అయినప్పటికీ 22-23 ఇయర్స్ అనుకుంటా, చిన్న అమ్మాయి అయినప్పటికీ ఆ మెచ్యూరిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది ఆమెకు. ఫ్యూచర్లో ఆమె మరింత పై స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఏంటంటే భరణి గారు ఫైనల్గా కుటుంబంలో ఒక వ్యక్తి అయితే వెళ్ళిపోవడం జరిగింది, చిన్న కూతురు బయటకు వెళ్ళిపోయింది. సో పెద్ద కూతురు కప్పు కొట్టడానికి సిద్ధంగా ఉంది. మరి పెద్ద కూతురుతో పాటు భరణి గారు టాప్ 5లోకి వెళ్తారా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్కి నాగార్జున గారే హైలైట్, ఎందుకంటే స్పాంటేనియస్గా పంచ్ వేయడం జరిగింది. ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు నాగార్జున గారి పోస్టింగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.